ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. బుధవారం సందర్భంగా వినాయకుడు ఆరాధ్య దైవం కాబట్టి వినాయకుడిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చిస్తే సకల విఘ్నాలు తొలగి విజయాలు ప్రాప్తిస్తాయో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. దీంతో పాటు వివిధ గణపతుల ఆరాధన వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఆ విశేషాలని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. ఈరోజు పుష్య బహుళ చతుర్దశి. ఈ రోజుకి రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి మాస శివరాత్రి, రెండవది గురుమౌఢ్య త్యాగం. మాస శివరాత్రి శివునికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శివారాధన, శివాభిషేకం, శివ సంకీర్తన వంటివి చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో నిదాన విధానం హెచ్చుగా ఉంటుంది. తొందరపడకుండా మాట్లాడతారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు అత్యాశకి పోకుండా ఎంత వ్యాపారాన్ని చేయాలో, ఎంత మాత్రమే లాభాన్ని సంపాదించాలో ఆ విధమైనటువంటి అంచనాలతో ఉంటారు. ఉద్యోగాలను చేసేటటువంటి వారికి అదనపు బాధ్యతలు కేటాయింపబడ్డ కారణంగా విపరీతమైనటువంటి శ్రమకి గురవుతూ ఉంటారు. అయితే సంతృప్తికరంగానే ఉద్యోగాన్ని నిర్వహిస్తారు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అనారోగ్య భావన కొద్దిగా కలిగి ఉంటారు, కానీ అనారోగ్య సూచన ఏమాత్రమూ లేనే లేదు. ఏకాగ్రతా భావం లోపిస్తుంది విద్యార్థులకి. యువకులలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆశలు విశేషంగా కనిపిస్తూ ఉంటాయి. ఎదురుచూపుతో ఉంటారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు గణపతిని గులాబీలతో అర్చించినట్లయితే శాంత స్వభావం అలవడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే ఏ విధమైనటువంటి సమస్య లేకుండా కుటుంబాన్ని గడపాలి అనే స్థిరమైనటువంటి ఆలోచనలో ఉంటారు స్త్రీలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సమస్యలు రాకుండా ఉండేందుకు తగినటువంటి ఒక ప్రణాళికని వేసుకుని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల్ని తొలగించుకునే దిశలో ఆలోచనలు చేస్తారు. ఉద్యోగులు ఇతరుల సహాయ సహకారాల్ని పొందడాన్ని అసమర్థతగా భావించకుండా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతారు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరస్పర సమన్వయ భావంతో పనిచేసుకుంటూ అనుకున్నటువంటి సమయానికి ముందే సంపూర్ణంగా కార్యాలని ముగించుకోగలుగుతారు. ఏకాగ్రతా భావం బాగా ఉన్నప్పటికీ కూడా సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే చదువు మీద దృష్టి ఉన్న ప్రవర్తన విషయంలో కొద్ది మార్పు కనిపిస్తూ ఉండొచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు గణపతిని చేమంతులతో అర్చించినట్టయితే ప్రతీకార ఆలోచనలు తొలగిపోతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో వాగ్ వివాద ధోరణి కనిపిస్తుంది. అది ఏమాత్రమూ సరి కాదు. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు తమ మాటే నెగ్గాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. పోటీదారులతో ఘర్షణ వాతావరణానికి సిద్ధంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల వారితో పాటు ఉద్యోగస్తులు కూడా ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణంలో ముందుగా సిద్ధంగా ఉంటారు. అది ఏమాత్రం సరికాదు. ఉద్యోగ భద్రతకి కూడా ఇబ్బందిని కలిగించేది కావచ్చు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరులతో రహస్యంగా రెచ్చగొట్టేటటువంటి మాటల్ని మాట్లాడుతూ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు ఇతరుల్ని. ఏకాగ్రతాభావం విద్యార్థులకి ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి తీరులో విద్యా ప్రమాణాలని చూపించలేకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి అసంతృప్త భావంతో ఉండొచ్చు.
ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు పారిజాతాలతో గణపతిని అర్చించినట్లయితే మానసికమైనటువంటి ఒత్తిడిని దాటగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మౌన దృష్టి కలిగి ఉంటారు. స్త్రీలు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమదైనటువంటి పని మీద సంపూర్ణంగా దృష్టిని కేంద్రీకరిస్తూ మంచి వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. ఉద్యోగులు ఇతరుల్ని పట్టించుకోకుండా అదనపు బాధ్యతని నిర్వహించేటటువంటి కార్యక్రమంలో తలమునకలై కనిపిస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాముల మనసులో ఏదుందో ఆ విషయాన్ని గురించి పరిశీలించడానికి ఉద్యుక్తులవుతారు. యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ అనేకమైనటువంటి దరఖాస్తుల్ని పంపించవలసినటువంటి చోట్లకి సకాలంలో పంపిస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు గణపతిని సన్నజాజులతో అర్చించినట్లయితే స్థిరాస్తికి సంబంధించిన కొనుగోలు ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు ఉద్యోగాన్ని చేయాలనేటటువంటి కొత్త ఆలోచనకు వస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎలాగైనా సరే ధన సంపాదన మాత్రమే ముఖ్యమైనటువంటి ఆలోచనతో కొద్ది వంచన ధోరణితో ప్రవర్తిస్తారు. అది సరికాదు. ఉద్యోగులు తాత్కాలికమైనటువంటి ఆలోచనలు కలిగి రుణాన్ని చేయాలి అనేటటువంటి ఊహకి వస్తారు. ఉద్యోగపరంగా రుణం లభించేటటువంటి అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చెప్పలేనంతటి పని భారంతో ఉంటూ సత్తువని కోల్పోతూ విశ్రాంతిని కోరే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యా ప్రమాణాలని చూపించాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా అది ఈ రోజుకి అసాధ్యం కావచ్చు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా సింహరాశి వారు గణపతిని సంపెంగలతో అర్చించినట్లయితే రుణ సమస్యలు క్రమంగా తొలగుతూ వెడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మహిళల్లో దూకుడుతనం ఏమాత్రమూ ఉండదు. ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత భావంతో వృత్తిని వ్యాపారాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. మధ్యమ ఆదాయం ఉన్నప్పటికీ కూడా సంతృప్తిగా జీవించగలుగుతారు. ఉద్యోగులు పై అధికారులు ఇచ్చినటువంటి ఆ బాధ్యతని సంపూర్ణంగా నిర్వహించలేకపోవచ్చు అనారోగ్య భావన కారణంగా. అయినప్పటికీ కూడా అధికారుల నుండి ఒత్తిడి ఏమాత్రం ఉండకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ పనిని పూర్తి చేసుకుంటున్నప్పటికీ కూడా ఇతరులతో చెప్పేటటువంటి మాటలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. యాజమాన్యానికి చాడీలు చెప్పడం ఏమాత్రము సరి కాదు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు గణపతిని కనకాంబరాలతో అర్చించినట్లయితే కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు కలుగుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగం సంతృప్తిని ఇచ్చేదిగా కాకపోవచ్చు. ఆ కారణంగా స్థాన చలనానికి ప్రయత్నం చేయాలి అనే ఊహ వారికి కలగచ్చు. అది ఏమాత్రము సరికాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమ వ్యాపారం మీద వృత్తి మీద కాకుండా పోటీదారుల అభివృద్ధి గురించినటువంటి ఆలోచనతో ఉంటారు. ఆ కారణంగా ఈ రోజుకి వ్యాపారం సక్రమంగా సాగలేకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తాత్కాలికమైనటువంటి సత్తువ లేని తనం కారణంగా పెద్దగా ఉత్పత్తిని చేయలేకపోవచ్చు. ఉద్యోగులు తమ ప్రతిభని చూపించుకునేటటువంటి ఆ దృష్టితో ఉండడం మంచిది తప్ప ఇతరుల మీద దృష్టిని కేంద్రీకరించడం సరికాదు. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే ఏకాగ్రతాభావాన్ని కలిగి ఉంటారు. అయితే
విద్యేతరమైనటువంటి సంగీతం, చిత్రలేఖనం వాటి మీద కూడా దృష్టిని కేంద్రీకరించడంతో సక్రమమైనటువంటి ప్రమాణాలని చూపించలేకపోవచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు ఏ సమస్యనైనా సరే తేలికగా తీసుకునేటటువంటి స్థితిలో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఏ కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలనే దృక్పథంతో సిద్ధంగా ఉంటారు, సాహసించడానికి వెనుకాడరు కూడా. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఎంత క్లిష్టమైనటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకునే దిశగానే ఆలోచిస్తూ ఉంటారు, ఇతరులకి సహాయ సహకారాల్ని అందిస్తూ ఉంటారు కూడా. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ముఖ్యమైనటువంటి పెట్టుబడుల్ని పెట్టేటటువంటి సందర్భంలో ఆచి తూచి వ్యవహరిస్తారు. యువకులు తమదైనటువంటి ఆలోచనతో దూకుడుతనంతో ఉంటారు, పెద్దల పర్యవేక్షణ వారికి అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు గణపతిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే వ్యవహార దక్షత మరింత అవుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు తమదైనటువంటి పట్టుదల నెగ్గేంత వరకు కూడా వెనుకాడేటువంటి విధం లేకుండా ఉంటారు, అది ఏమాత్రము మంచిది కాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమ మాటే నెగ్గాలనేటటువంటి ఆలోచనతో నష్టపోవడానికి కూడా సిద్ధపడేటటువంటి స్థితిలో ఉంటారు, ఆలోచించుకుని వ్యవహరించాలి. ఉద్యోగులు తాము చెప్పిందే వేదం అనేటటువంటి దృక్పథంతో తోటి అధికారులతో ఉంటారు, ఆ కారణంగా చిన్న చిన్న పొరపత్యాలు తలెత్తే ప్రమాదం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో ఏ విధమైన కలహము రాకుండా ఉండేందుకు ప్రయత్నాల్ని సాగిస్తూ ఉంటారు. యువకులు ధైర్యంగా ఉద్యోగాలని సాధించగలమనేటువంటి భావంతో ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొద్ది పిరికితనంతో అనిపిస్తూ ఉంటారు, భయపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా ధనురాశి వారు గణపతిని మల్లెలతో అర్చించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు ఆగ్రహావేశాలతో ఉండే అభిప్రాయం గోచరిస్తోంది, అది సరికాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు నిదానమైనటువంటి పద్ధతిలో ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా మధ్యలో మాటని తోలనాడే పరిస్థితి గోచరిస్తోంది, జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఉద్యోగులు తోటివారితో చక్కగా ఉన్నప్పటికీ కూడా పై అధికారులతో వాగ్ వివాద ధోరణికి వెళ్ళే అవకాశం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ భద్రతకి ఇబ్బంది లేకుండా చూసుకోగలగాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగాన్ని సంపూర్ణంగా ఆనందంగా చేస్తున్నప్పటికీ కూడా తోటి కార్మికులతో అదో తీరుగా ప్రవర్తించే విధానం ఉంది, ఆ కారణంగా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా చాలా అవసరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు గణపతిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మొగమాటం కారణంగా ముఖ్యమైనటువంటి పనుల్ని కోల్పోయే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు నగదుగా వ్యాపారాన్ని చేయకుండా మొగమాటం కారణంగా రుణం మీద చేసేటటువంటి అవకాశం ఉంది, దానివల్ల నష్టపోయేటటువంటి అవకాశం మరింత హెచ్చు. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారు మొగమాటం కారణంగా అందరి పనిని తమ మీద వేసుకుంటారు, ఈ రోజుకి పనుల్ని అన్నిటినీ పూర్తి చేయలేకపోతారు, అధికారుల మందలింపుకి గురి అయ్యే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పనిని పూర్తి చేయగలుగుతారు, కానీ
సామర్థ్యాన్ని ప్రతిభని చూపించేటువంటి విధంగా ఆ పని ఉండకపోవచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని మందారాలతో అర్చించినట్లయితే కుటుంబంలో అసహన పరిస్థితులు దూరం అవుతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భ్రాతృ విరోధాలు అంటే అన్నదమ్ములతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. లేకుండా ప్రవర్తించుకోవడం అవసరం. వృత్తి వ్యాపారదారులు తమదైనటువంటి ఆస్తిని అమ్మాలి అనేటువంటి ఆలోచనకి వస్తారు. అది ఏమాత్రము సరైనటువంటి నిర్ణయం కాదు. ఉద్యోగులు స్థానచలనం కోసం ప్రయత్నాన్ని చేయాలి, పై అధికారిని కలవాలి అని అనుకుంటారు. అది మంచిది కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరో సంస్థకి వెడదామనేటువంటి ఊహలో ఉండొచ్చు. అది కూడా ఏమాత్రం సరైనటువంటి ఆలోచన కాదు. యువకులు అలాగే సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతా భావాన్ని విద్య మీద చూపించలేకపోవచ్చు. దానికి కారణం స్నేహితులతో ఎక్కువ సమయాన్ని వ్యర్థం చేస్తుండడమే. తల్లిదండ్రులు జాగ్రత్తగా పట్టించుకోవడం అవసరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు గణపతిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే అనారోగ్య భావనలు ఉండవు. విఘ్నాలని తొలగించడానికి గణపతిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్పే మాట. ఆదౌ పూజ్యో గణాధిప. అలాంటి వినాయకుడిని ఏ రూపాలతో ఉన్నటువంటి వారిని ఏ విధంగా పూజిస్తే ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఆ విశేషాల్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ గణపతుల ఆరాధన వల్ల కలిగే ప్రత్యేక ఫలితాలు ఏమిటి అని అందరం అనుకుంటాం. విభిన్న గణపతుల ఆరాధనని శాస్త్రాలు సూచించాయి. చంద్రదోష నివారణ కోసం వెండి లేదా పాలరాతి గణపతిని, కుజదోష నివారణకి రాగి గణపతిని, బుధ గ్రహ దోష నివారణకి మరకత గణపతిని, గురు దోష నివృత్తికి పసుపు చందనం లేదా బంగారంతో చేసిన గణపతిని ఆరాధించాలి. అలాగే శుక్రదోష నివారణకి స్ఫటిక గణపతిని, శనిదోష నివారణకి నల్లరాతి గణపతిని పూజించడం శ్రేయస్కరం. రాహుగ్రహ దోష నివారణకి మట్టి గణపతిని, కేతుగ్రహ దోష నివారణకి శ్వేతార్క గణపతిని పూజించాలి. ఎర్రచందనంతో ఏర్పడిన గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తప్పక తొలుగుతాయి. పగడపు గణపతిని ఆరాధిస్తే రుణబాధలు తొలగిపోతాయి. పాలరాతి గణపతి ఆరాధన ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పూజా మందిరంలో కుడివైపుకి తుండం వంపు తిరిగిన గణపతి విగ్రహం మాత్రమే ఉండాలి. గణపతికి కుడివైపు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలి. ఈ ఇరువురు మూర్తులు బొటనవేలంత పరిమాణంలో మాత్రమే ఉండాలి. నాణేలు లేదా బియ్యంలో లక్ష్మీ గణపతుల ప్రతిమల్ని ఉంచడం శుభప్రదం, ఫలదాయకం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిశల యొక్క ప్రభావరీత్యా దక్షిణ దిశ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో వాస్తుశాస్త్రరీత్యా మనం తెలుసుకోవాలి. దక్షిణ భాగం గనక పెరిగినట్లయితే దాన్ని తొలగించుకోవటం చాలా మంచిది. దక్షిణ భాగాన గుంతలు, నీరు ప్రవహించడం లాంటి విధి విధానాలు పనికిరావు. నైరుతి భాగాల్లో ద్వారం గనక ఉన్నట్లయితే తొలగించుకొని తప్పనిసరిగా అక్కడ గోడ కట్టించుకోవటం మంచిది. నైరుతి పెంపు కలిగి గనక ఉన్నట్లయితే చాలా దుష్కర్మలు వస్తాయి. అంటే ఎప్పుడూ కూడాను ఏ ఇల్లు చూసినా ఏ స్థలం చూసినా నైరుతి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెరగకూడదు. పెంపు కలిగినటువంటి స్థలాన్ని గృహం నుంచి వేరు చేసుకోవటం చాలా ఉత్తమోత్తమైన పద్ధతి. పశ్చిమ భాగం పెంపు గనక కలిగి ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోవటానికి గనక వీలు లేకపోతే భారీ వృక్షాల్ని నాటుకోవటం, బలమైనటువంటి
రాతి అరుగులు నిర్మాణం చేయటం ఉత్తమమైనటువంటి పద్ధతిగా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. వాయవ్య విషయంలో తగిన జాగ్రత్తలు కూడాను తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు వాయవ్య విషయంలో జాగ్రత్త కనుక తీసుకోకపోయినట్లయితే తర్వాతి కాలంలో అనేక బాధలకు గురి కావలసి వస్తుంది. స్థిరత్వం కలిగినటువంటి గృహస్థులను అస్థిరపరిచి భ్రష్టు పట్టించేటువంటి శక్తి వాయువ్య భాగానికే ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అందుచేత సాధారణంగా ఎన్నో గృహాలకు వాయువ్యం పెరిగి ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. ఇది చాలా తప్పు. ఇటువంటి దోషాలను ఆలస్యం చేయక వెంటనే సవరించుకున్నట్లయితే అభివృద్ధి పదంలోకి పయనించటానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నైరుతి పెరగకూడదు, వాయువ్యం పెరగకూడదు, ఆగ్నేయం పెరగకూడదు. ఈ మూడు విషయాలు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వారి జీవితం సుఖప్రదంగా సాగుతుంది. నూతన స్థలాన్ని కానీ నూతన గృహాన్ని కానీ కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని గనక కొనుగోలు చేసినట్లయితే చక్కటి జీవితం వనగూడుతుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే ఇక ఉత్తర ద్వారం నడక అనేటువంటిది అత్యుత్తమ సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఉత్తర ద్వారం అనేటువంటిది చాలా గొప్పదిగా చెప్తారు. అంతేకాకుండా మీరు ఉత్తరం వైపు ఇల్లు కట్టినప్పుడు ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు, మధ్యలో ఒక గేటు ఉంచుకోవాలి తప్ప వాయువ్యంలోకి మాత్రం గేటు వెళ్ళకూడదు. వాయువ్య గేటు అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది ఇక్కడ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం పల్లమై ఉండటం చాలా మహోత్తరమైనటువంటి విషయంగా చెప్పుకుంటాం. ఉత్తరం గుండా వాడుక నీరు బయటికి వెళ్ళటం కూడాను అత్యంత అద్భుతవంతమైనదే. ఉత్తర ద్వారం ఉండటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ధనాదాయం చాలా చక్కగా వనగూడుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు పౌష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం, చతుర్దశి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు ఒక విశేషం, మాస శివరాత్రి అంటారు. అంటే ప్రతి నెల వచ్చేటువంటి శివరాత్రిని మాస శివరాత్రి అంటాం. ఈరోజు శివాష్టకం, మృత్యుంజయ అష్టకం, చంద్రశేఖర అష్టకం, ఈ 3 స్తోత్ర పారాయణాలు చేస్తే అపమృత్యు దోషాలు తొలగుతాయి. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గ్రహచారంలో ఉన్నటువంటి రాహు సంబంధమైన దోషాలు తొలగుతాయి. మరియు ఇంకొక గొప్ప అంశం ఏమిటంటే శివారాధన మీకు మానసిక స్థైర్యమును ఇస్తుంది. కాబట్టి శివభక్తులు ఎవ్వరైనా సరే ఈ రోజున శివారాధన చెయ్యటానికి అత్యంతం అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఈ రోజున ప్రదోష కాలంలో అంటే సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేటువంటి సమయానికి మీరంతా చక్కగా పూజాగదిలో దీపం వెలిగించండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణము అయితే ఆడియో పెట్టుకోవడమైనా లేదు మీరుగా పారాయణం చేసుకోవడమైనా చేయటం ద్వారా పరమేశ్వర పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతారు. గృహమునందు ధన ధాన్య ఐశ్వర్య ప్రాప్తి, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఐశ్వర్యం అనేటువంటిది
శంకరుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి అటువంటి ఈశ్వర ఆరాధనకు ఈరోజు చాలా మంచి రోజు. ముఖ్యంగా ఈ రోజున సాయంకాల ప్రదోష సమయము ఈశ్వరారాధన చేసినటువంటి వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని లింగ పురాణం మనకు ప్రత్యేకంగా మాస శివరాత్రి మాహాత్మ్యాన్ని వివరిస్తూ ఉన్నది. ఇక సదాచార విషయానికి వస్తే, పూజాగదిలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి వస్త్రములు కట్టుకోవాలి అని చాలామందికి ఉంటుంది. పూజాగదిలో ఎప్పుడు కూడా స్నానం చేయకుండా పూజాగదిలోకి వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్న పూజాగది దగ్గర తప్పకుండా స్నానం చేసి మాత్రమే వెళ్ళాలి. అలాగే పురుషులు ఎవరైనా సరే, పురుషుడు తల నుండి స్నానం చేస్తేనే స్నానం చేసినట్టు లెక్క. అంతేగాని కేవలం అంటే వెంట్రుకలు తడపకుండా పురుషుడు స్నానం చేస్తే స్నానం చేసిన కిందికి రాదు. అట్టి వాడికి పూజించే అర్హత లేదు. ఇది ఖచ్చితంగా శాస్త్రము చెబుతోంది, ఇది ధర్మం చెబుతోంది, భారతీయ ధర్మం చెబుతోంది. అంటే ప్రతిరోజు పురుషుడు శిరస్నానం చేయవచ్చు, ప్రతిరోజు స్త్రీలు శిరస్నానం చేయకూడదు. స్త్రీకి మినహాయింపు ఉన్నది. ఇంటిలో సంపాదించేటువంటి యజమాని తప్పకుండా శిరస్నానం చేస్తేనే పూజాగదిలోకి ప్రవేశించే అర్హతను పొందుతాడు. ఇది మన సనాతన ధర్మం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. ప్రియంగుకుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అని నవగ్రహ స్తోత్రాలలో బుధునకు సంబంధించిన స్తోత్రాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే బుద్ధి, ఆలోచన తత్పరత, తీక్ష్ణమైన ఆలోచనలు, సూక్ష్మమైన విచారాన్ని వెంటనే పసిగట్టడం, సూక్ష్మమైన విచారణాంశాన్ని అలా పసిగట్టిన పిదప వెంటనే అమలుపరచడం, ఇవన్నీ కూడా బుధగ్రహ అధీనంలో ఉంటాయి అని మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పెసరపప్పు, ఆకుపచ్చ రంగు, గరిక ఇవన్నీ బుధునకు సంబంధించిన అంశాలు అవుతున్నాయి. వీటితో పాటుగా పలక, నోటు పుస్తకాలు, వ్రాత పరికరాలు, పెన్ను, వ్రాసే బల్ల, కుర్చీ, విద్యా సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి విషయాలన్నీ కూడా బుధుడి అధీనంలో ఉంటాయి. చంద్రుడు, చంద్రగ్రహం ఈ బుధునకు శత్రువుగా సంప్రదాయం బోధిస్తుంది. అలాగే ఎందుకిలా అనే ఆలోచన చేస్తే, బృహస్పతి గురువు ఇల్లాలు తార. ఈ చంద్రులకు కాస్త విద్య తక్కువగా ఉన్న కారణం చేత మనస్సు, వాక్కు రెండింటికి సంబంధించిన వైదిక పరమైన ఒక కథ వేదంలో కనిపిస్తుంది. మనస్సు బాగా ఉన్నప్పుడు మాట తడబడుతుంది. మాట వాగ్ధాటి ధారాళంగా వచ్చే సమయంలో మనస్సు మటుమాయమవుతుంది. మనస్సు చేసే సంకల్పమే అక్షర రూపం పొందినప్పుడు మాటగా ప్రవర్తిస్తుంది. అంటే మాటకు మూలం ఈ మనస్సు. మనస్సు చంద్రుడు కదా, కాబట్టి నేనే ప్రధానం, మాటతో నాకేం పని అనేటట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఈ చంద్రుడు. మాటకు మూల కారణం బృహస్పతి, బుధుడు అని అనేక మార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం విజయోస్తు కార్యక్రమంలో. బృహస్పతి ఇల్లాలు తార. ఈ తార బృహస్పతులు దంపతులుగా ఉన్న సమయంలో గురువు, దేవగురువు బృహస్పతి కనుక విద్యాభ్యసనం కోసం చంద్రుడు ఆ బృహస్పతిని ఆశ్రయించాడు. అనర్థం ఘటించింది, బుధుడు ప్రభవించాడు. జాతక చక్రంలో బుధుడికి చంద్రుడు శత్రువు కానీ చంద్రునకు బుధుడు శత్రువు కాడు అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. మాస శివరాత్రి కూడా ఉండే సందర్భాలలో చూస్తే బుధవారం నాడు ఇలా ఘటించినప్పుడు విశేషంగా చంద్ర అనుగ్రహం కూడా పొందగోరి ఈరోజు పెసలు, నువ్వులు, బియ్యము ఈ మూడింటిని కూడా తడిపి ఈశ్వరార్పణగా విడిచిపెట్టాలి. శివాజీ గురవే అన్న సంకల్పంతో పెసలు, తెల్ల నువ్వులు, తెల్లని చక్కటి బియ్యం ఈ మూడింటిని నీటితో తడిపి పిదప శివాజగరవే అంటూ ఈశ్వరుని వద్ద విడిచిపెట్టిన సందర్భంగా మనం పొందవలసినటువంటి అనుగ్రహం ఏమిటి అంటే మానసిక ప్రశాంతత,
వాక్ శక్తి. లేదా బుధవారం నాడు ఆకుపచ్చని దుస్తులను దానం ఇవ్వాలి. ఆకుపచ్చని వర్ణంలో ఉండే పొట్టు తీయని పెసలతో చేసిన పదార్థాలతో తోటి వారికి ఆనందం కలిగిస్తే, అంటే పెసర ఇడ్లీ, పెసర వడలు ఇలాంటి వాటితో ఇతరులకు ఆనందం కలిగిస్తే కూడా బుధ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇంటిలో పిల్లలకు మాట సరిగా రావడం లేదు, మాట తడబడుతుంది, జ్ఞాపక శక్తి సరిగా లేదు, అలాంటి వాళ్ళంతా కూడా తేనెను ఈరోజు దానం ఇవ్వాలి. వీటితో పాటుగా విశేషంగా గరికతో ఈ రోజున గణపతిని అర్చన చేసిన, గరికను ఈశ్వరార్పణగా విడిచిపెట్టిన, అలాగే గరికను పెంచే నిమిత్తమై ఏవైనా ఏర్పాట్లు చేసినా విశేషమైన పుణ్య బలాన్ని మనం పెంపొందింపజేసుకోగలుగుతాం, బుద్ధి చతురతతో మనం ప్రవర్తించగలుగుతాం అని కూడా సంప్రదాయ విజ్ఞానం ఒక పరిహారంగా ఇలా తెలియజేస్తుంది. విజయం పొందే నిమిత్తమై యుద్ధంలో నిలబడ్డాం మనం. అది ఇంటర్వ్యూ కావచ్చు, లేదా 10 మందితో మాట్లాడే సమయంలో గ్రూప్ డిస్కషన్ కావచ్చు, లేదా అధికారి ఆఫీసులో కార్యాలయంలో ఏదైనా మనల్ని ప్రశ్నించినప్పుడు ఉత్తరం జవాబు ఇచ్చే సందర్భంగా మనం నిలబడవలసి రావచ్చు. అలాంటి సమయాలలో మనస్సు అంటే చంద్రుడు, మాట బుద్ధి తత్పరత అంటే బుధుడు, ఈ ఇరువురికి ఎప్పుడు శత్రుత్వమే. అలాంటి పరిస్థితులలో ఇరువురు కలిసి ఉండే విధంగా మన మాట చక్కగా రావాలి అంటే అలాంటి వాళ్ళంతా మనస్సులో బృహస్పతయే నమః అని గురువుని సంకల్పం చేసుకోవాలి. చంద్రుడు బుధుడు ఈ ఇరువురి మధ్యన కూడా సఖ్యతను సమకూర్చేటటువంటి గ్రహం బృహస్పతి, గురువు. కనుక బుధవారం నాడు విశేషంగా బుధగ్రహ అనుగ్రహం పొందగోరే వాళ్ళంతా కూడా పసుపు రంగులో ఉండే మిఠాయిలు దానం చేస్తే కూడా క్షేమం కలుగుతుంది అని పరిహార విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ బుధుడు మిథునానికి కన్యకు ఆధిపత్యం కలిగి ఉంటాడు. విజయం పొందాలి అంటే జీవితంలో 10 మంది కూడా మనల్ని చూసి భళా అని మెచ్చుకోవాలి అంటే లోకంలో డబ్బు కావాలి, సకాలంలో వివాహం జరగాలి, సత్సంతానం కలగాలి, మంచి ఉద్యోగం సాధించాలి, అలాగే ఉద్యోగంలో వృద్ధి కావాలి, 10 మంది మనల్ని చూసి సాధించాడి తడు, సాధించాడి యువతి అని చెప్పుకోవాలి అంటే బుధగ్రహ అనుకూలత కూడా కావాలి. కనుక బుధవారం నాడు బుధగ్రహ ప్రీతిగా 4 సంఖ్యలో ఇడ్లీలు ఇతరులకు అందించిన, లేక బుధ సంబంధమైనటువంటి శ్లోకాన్ని 4 సార్లు పారాయణం చేసిన, లేక బుధాయ నమః అనే నామాన్ని 4 సార్లు అనుకున్న సౌమ్య గుణం మనలో వృద్ధి పొందుతుంది. సౌమ్యం సత్వగుణోపేతం, బుధగ్రహం సౌమ్య గ్రహం. కనుక ఈ రోజున తప్పనిసరిగా భస్మమును విభూతిని నుదుట బొట్టుగా పెట్టుకుంటే కూడా బుధగ్రహ అనుకూలత మనం పొందగలుగుతాం అని కూడా తెలియజేస్తుంది మీ విజయోస్తు అనే ఈ అంశం. ఇవి ఈనాటి విశేషాంశాలు. ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను దానమిద్దాం, బుధగ్రహ సానుకూలతను పొందుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. దేవదేవ మహాదేవ సర్వలోకేశ్వర సహా నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా. ఒకవేళ మీ తేజస్సు వలన ఒక ప్రాణి పుడితే ఆ ప్రాణిని తట్టుకోగలిగినది, ఆ ప్రాణిని వహించగలిగినది. వహించడం అంటే ప్రాణి నిలబడడానికి ఆధారం ఇవ్వాలి. ఆధారములు 5 ఉంటాయి, పంచభూతములు, పృథివ్యాపస్తేజోవాయురాకాశములు. ఈ పృథివ్యాపస్తేజోవాయురాకాశముల 5ంటికి ఈ శక్తి లేదు. మీ ఇద్దరూ అటువంటి శక్తి కలిగిన వాళ్ళు. మీకు పుట్టే ప్రాణిని భూమి భరించదు, వాయువు భరించదు, నీరు భరించదు, అగ్ని భరించదు, వాయువు భరించదు. కాబట్టి ఎందుకంటారు? కాబట్టి సృష్టి చెయ్యకండి. కాబట్టి నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ. ఓ దేవతలయందు ప్రధానుడా, బిడ్డని కనవద్దు, భూతోత్పత్తి చెయ్యవద్దు, నీ తేజస్సుని నీ యందే నిలబెట్టి నువ్వు తపస్సు చేసుకో పార్వతీదేవితో కలిసి, తప్ప భూతోత్పత్తి చెయ్యొద్దన్నారు. ఆయన విన్నాడు. విని వీళ్ళంటే బుద్ధి లేని మాట అడిగారు కానీ లోకములకు తండ్రి అయిన పరమేశ్వరుడికి తెలియదు వీళ్ళు పడుతున్న బాధ. ఆయన నిజంగా తన తేజస్సుని తనలోకే ఉంచేసుకున్నాడు అనుకోండి, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి,
వెళ్ళిపోయి ఆయన కూర్చుంటే ఎవరొచ్చి ఆయన్ని ఇప్పుడు మీరు కొడుకుని కనండి అని అడగడానికి అర్హులు? అడగచ్చా ఆయన్ని? ఇప్పుడు మీరు మళ్ళీ మా అమ్మతో కలిసి రతిక్రీడ సలిపి కొడుకుని కనండి అనొచ్చా ఆయన్ని? తపస్సు విడిచిపెట్టండి అనొచ్చా? అడిగిన వాడెవడో వాడు కాలిపోతాడు. రెండవ మాట హద్దు మీరుతున్నాడు. ఇందులో లోపల ఒక కోరిక ఉంది, పుట్టే భూతాన్ని భరించలేక ఇంద్ర పదవిలోకి ఎడుతుందేమోనని. రెండు, తారకాసుర సంహారం జరగడానికి నాకు కొడుకు పుట్టాలి, అది తర్వాత అడుగుదామని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వీళ్ళు ఇంకొక మాట అడిగితే నేను అదే పనిగా కోపం చూపిస్తే బిడ్డలు పాడైపోతారు. ఆయన ఎంతటి ఉదారుడో చూడండి, ఎంతటి దయార్త హృదయుడో. ఆయన అన్నాడు, నేను తండ్రిని, వీళ్ళు బుద్ధిహీనులై అడగచ్చు, నేను పరిధిని మించి మాట్లాడకూడదు అని. ఆయన అన్నాడు, ఒరే ఒక పని చేయండి, నేను కొన్ని 100 సంవత్సరముల నుండి పార్వతీదేవితో దివ్యక్రీడలు అనుభవించిన కారణం చేత నా రేతస్సు తన స్థానము నుండి కదిలిపోయింది. అది అందులో కొంత భాగం పతనమవుతుంది. పతనమైనప్పుడు ఎక్కడ పడాలో నాకు చెప్పండి అన్నాడు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి అన్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్, ఆ తేజస్సునే మేం పట్టలేం. నువ్వు పురుషుడవు, తండ్రివి, నీ వీర్యము స్ఖలనమైతే పట్టడానికి క్షేత్రం ఉండాలి, యోగ్యమైనటువంటి క్షేత్రం ఉండాలి, లేకపోతే గర్భస్రావం అవుతుంది. అంతటి తేజస్సుని పట్టగలిగిన దివ్యక్షేత్రం ఉండాలి. దివ్యక్షేత్రం లేదు లోకంలో. అటువంటి క్షేత్రమని చెప్పగలిగినది ఒక్కటే, భూకాంత ఒక్కతే ఉన్నది. కాబట్టి భూమి మీద విడిచిపెట్టేయి అన్నారు. అది దోషం. పురుషుడి యొక్క రేతస్ఖలనం భూమి మీద కలగకూడదు. అధర్మమైనటువంటి ప్రతిపాదన చేశారు. భూకాంత ఒక్కతే పట్టుకుంటుంది, కదలదు, నిశ్చలమైనది. ఇంత పెద్ద తల్లి కాబట్టి ఆవిడ పట్టగలదు, ఆమె యందు నీ రేతస్సు విడిచిపెట్టు అన్నారు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరిదమూచాద హుతాశనం. పరమశివుడు ఒక నవ్వు నవ్వి, తారకాసుర సంహారం అవ్వాలిగా, తారకాసుర సంహారం అవ్వాలి అంటే ఎలాగో కొడుకు పుట్టాలిగా, కొడుకు పుట్టాలి అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చి నన్ను ప్రార్థన చేయకూడదుగా, వీళ్ళ పరిధి దాటినట్టుగా ఎలాగో అనుగ్రహించాలిగా. వీళ్ళ ప్రవర్తనకి తగిన ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అది భూమినంతటినీ కూడా ఆక్రమించగానే ఆ శివుని యొక్క వీర్యంలో ఉండేటటువంటి వేడిని భరించలేకపోయింది భూమి. భరించలేక పెద్ద పెద్ద కేకలేసి, తతో దేవా పునరిద మూచశ్చాద హుతాశనం. వేడి వేడి అని ఆవిడ అరిచింది, తట్టుకోలేకపోతున్నాను, నేను పట్టలేను అంది. వెంటనే వేడి వేడి అంటున్నావు కాబట్టి వేడిగా ఉండేవాడు, వేడిని తట్టుకునేవాడు అగ్ని ఒక్కడే అని వాళ్ళు అగ్నిని పిలిచారు. దేవతలందరూ పిలిచి, ఓ అగ్నిహోత్ర నీ యందుంచుకో శివవీర్యాన్ని అన్నారు. అగ్ని పురుషుడు, పురుషుని యందు పురుషవీర్యం ఏం చేస్తుంది అంటే నిలవ చేశారని గుర్తు. ఈ రోజుల్లో ఎలా అయితే కృత్రిమమైన గర్భధారణ పురుష వీర్యంతో చేస్తున్నారో అలా మొట్టమొదట జరిగింది ఎప్పుడు అంటే సుబ్రహ్మణ్యోత్పత్తి యందు శివవీర్యాన్ని అగ్ని యందు నిలవ చేశారు. అగ్ని దాన్ని తీసుకుని తన యందు ఉంచాడు. అగ్నికి ఎక్కడిది ఈ శక్తి అని మీరు నన్ను అడగచ్చు. అగ్ని పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. పరమశివుడే అగ్నిగా ఉంటాడు. అందుకని శివవీర్యము శివుని ఎందే భద్రమైంది అని దాని గుర్తు. కాబట్టి ఇప్పుడు తతో దేవా పునరిదమూచశ్చాద హుతాశనం భౌరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టగం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరులు. అష్టమూర్తి తత్వంలో పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు 8 పరమశివుడే. అగ్ని శివతేజస్సు కనుక శివుడే అగ్ని రూపంలో తన వీర్యాన్ని తన యందే ఉంచుకున్నాడు. భూకాంత నుండి మళ్ళీ గ్రహించాడు. ఇది లిప్తకాలంలో జరిగిపోయింది. శివతేజస్సు భూమి మీద పడిపోవడం, భూమి మీద పడిపోయిన శివతేజస్సు మళ్ళీ అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవడం అయిపోయింది. భూకాంత యొక్క అరుపులు విని పార్వతీదేవి బయటికి వచ్చింది. దేవతలందరి వంక చూసింది, భూమిదేవి వంక చూసింది. చూసి ఆవిడంది, మీరు చేయకూడనటువంటి పని చేశారు. తల్లి తండ్రుల యొక్క సమాగమం జరుగుతున్నప్పుడు లేదా ఒక భార్య భర్త సంగమిస్తున్నప్పుడు మీరు బిడ్డలను కనవద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. పార్వతీ కళ్యాణం జరిగింది, సనాతనులైన దంపతులు వాళ్ళు.
కనవద్దనే అధికారం మొదట లేదు. 2, నీ భార్య యందు కనవద్దని నా యందు చేరవలసినటువంటి శివతేజస్సుని భూకాంత యందు ప్రవేశపెట్టమని అడిగే అధికారం మీకు అసలు లేదు. మీరు అడిగినా పట్టే అధికారం భూకాంతకు అసలు లేదు. కాబట్టి మీ అందరూ తప్పు చేశారు. మిమ్మల్ని అనుగ్రహించడానికి దయాళువైన నా భర్త అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడో ఆయన హృదయం నాకు తెలుసు. అయినా ధర్మాన్ని మీరు తప్పిపోతే, నేను ఉపేక్షిస్తే రేపు లోకంలో ఇదే ధర్మం అవుతుంది. ఎప్పుడూ ఇటువంటి అధర్మం జరగకూడదు. లోకంలో ఎక్కడైనా భర్త యొక్క తేజస్సుని గ్రహించి భర్త యొక్క ప్రతిరూపం తయారు చేయడానికి హక్కు భార్యదొక్కదానిదే. దానిలో భాగాన్ని అడిగే అధికారం కానీ, ఇవ్వమని చెప్పే అధికారం కానీ ఎవరికీ లేదు. ఇంతకన్నా ధర్మాతిక్రమణం ఇంకొకటి లేదు. కాబట్టి ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి అంటే మిమ్మల్ని అందరినీ నేను చెప్పిస్తున్నాను ఆవిడ అని మొట్టమొదట దేవతల వంక తిరిగింది. మీరు కదూ వచ్చి చెప్పింది, ఈశ్వర మీ తేజస్సు మీ ఎందు ఉంచుకోండి అని చెప్పిన వారు మీరు. స్ఖలనమవుతున్న వీర్యాన్ని ఏం చెయ్యని అడిగితే భూమి మీద విడిచిపెట్టండి అని చెప్పిన వాళ్ళు మీరు. ప్రజోత్పత్తిని గమనించకుండా మాట్లాడారు కనుక అపత్యం స్త్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యధా అంది. మొదటి శాపం ఇస్తున్నాను. ఇక దేవతలకు తమ భార్యల యందు బిడ్డలు కలగకుండుగాక. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే ఉంటారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ దేవతలు 33 కోట్లే. ఇంకొకటి ఎప్పుడు కలవదు. ఏమండి, ఎప్పుడు మా తాతగారు అప్పుడు 33 కోట్లే, ఇప్పుడు 33 కోట్లే. మా తాతగారికి నేను, నాకు మా నాన్నగారికి నేను, నాకు మా అబ్బాయి కూడా పుట్టేశారు కదండి. మరి దేవతలకి 33 కోట్ల మందికి పుట్టలేరా అంటే పుట్టరు. పార్వతీదేవి శాపం. అందుకని 33 కోట్లకు ఉండిపోయింది. కుమార సంభవమునందు జరిగింది ఈ శాపం. అన్నిటికన్నా కోపం ఆవిడికి ఎక్కడొచ్చిందో తెలుసా? ఇది లోకంలో జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి వస్తే, లోకంలో ఏ స్త్రీ విషయంలో నువ్వు ఇటువంటి అపచారం చెయ్యవద్దు, ఇటువంటి తప్పు మాట మాత్రం ఎన్నడూ పలకవద్దు. పలికితే పార్వతీదేవంతటిది ఒప్పుకోలేదు. సాటి ఆడదే కదా తప్పు చేసింది, నా భర్త వీర్యాన్ని పట్టిందని ఒప్పుకోల భూమిని. నువ్వెంతటి వాడివి సలహాలు చెప్తే, కాబట్టి అటువంటి సలహాలు చెప్పవద్దు అని చెప్పడానికి ఆవిడ భూమిని శపించింది. ఆవిడంది, అపుత్రం స్త్వేషు దారేషు యస్మాన్నోత్పాదయిష్యధా అవనేనైక రూపాత్వాం బహుభార్యా భవిష్యసి అని. ఓ భూమి, నువ్వు ఒకే రూపమును పొందకుండా ఉండెదవుగాక. ఇప్పటి వరకు నీకు ఒకే రూపం, ఇక ఇక్కడి నుంచి నువ్వు అనేక రూపములు పొందెదవుగాక. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం.